నమస్తే. ఎన్నో విషయాలు విశ్వమణి బాబు గారు మనకి వివరిస్తూ ఉన్నారు. అఫర్మేషన్స్ అలాగే మనం ఎలా చేసుకోవాలి, టెక్నిక్స్ ఏంటి, ఈ విషయాలన్నీ కూడా వివరిస్తూ ఉన్నారు. మనందరికీ సుపరిచితులు. ఈరోజు చేసే వీడియో చాలా మందికి ఉపయోగపడే వీడియో, ప్రతి ఒక్కళ్ళు కోరుకునే వీడియో అని అనుకుంటున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. నమస్కారం. నమస్తే అండి. విశ్వమణి బాబు గారు, ఒక డౌట్ ఇది. యాక్చువల్‌గా డౌట్ ఇది. కోటీశ్వరులు అంటారు కదా! కోటీశ్వరులు, లక్షాధికారులు, ఇప్పుడు అందరూ లక్షాధికారులే ఇంచుమించుగా. ఎందుకంటే కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగిపోయింది యెస్. కాబట్టి. కోటీశ్వరులు, కాస్త సంపద ఎక్కువగా ఉన్నటువంటి వారందరూ కూడా అసలు ఎలాంటి ఆలోచనలతో ఉంటారు? ఈ సృష్టితో ఎలాంటి అనుసంధానం కలిగి ఉంటారు చెప్పండి? సూపర్ అండి మీరు. ఎంత సూపర్ క్వెషన్ అంటే ఇది ప్రతి మానవుడికి అవసరం. ధనవంతుడు అవ్వాలంటే ఈ ఆలోచన ఉండాల్సిందే. హ్మ్. ఆలోచన ఉన్నప్పుడే వాడు ధనవంతుడు అవుతాడు. కాబట్టి ఇప్పుడు ధనవంతులు లక్షలు, కోట్లు ఉన్నవాళ్ళు ప్రతిరోజు ఆలోచన ఎలా ఉంటుందంటే, వాడు చచ్చినాడు, వీడు చచ్చినాడు, వాడు బొడిసినాడు, వీడు పోయినాడు, వీడు ఫంక్షన్‌లు ఉన్నాయి. అసలు పట్టించుకోరండి. హ్మ్. అసలు పెద్ద లైకే చేయరు దాన్ని. నెక్స్ట్ ఏంది? ఈ బిజినెస్ ఏంది? నెక్స్ట్ బిజినెస్ ఏంది? ఈ వ్యాపారం ఎలా డెవలప్ చేయాలి? దీని గురించి ఇంకా ఎంతమందికి ఎంప్లాయ్‌మెంట్ ఇవ్వాలి? అంటే ఒక బిజినెస్ పెడితే కనీసం ఒక చిన్నది పెట్టిన, ఒక కొట్టు పెట్టినా గానీ హ్మ్. వాడు లక్షల్లో వస్తున్నాడంటే వాడు ఒక 5, 6 మందికన్నా పని ఇచ్చుంటాడు. హ్మ్. అది ఇంకా బాగా కోట్లు ఉన్న వాళ్ళైతే వందల మందిలో ఇచ్చుంటారు. ఈ నెక్స్ట్ చేయాలి, ఇంకా బిజినెస్ ఎలా డెవలప్ చేయాలి? హ్మ్. ఆలోచన ఉన్నతంగా ప్రతిరోజు మైండ్‌లో ఏం పోతుంది అంటే డబ్బు. ఏం హ్మ్. పోతుంది? డబ్బు. ఊరికే డబ్బు. ఏం కావాలంటే డబ్బు. అలా కాదు. డబ్బు, డబ్బు, డబ్బు. డబ్బు, డబ్బు అనే ఆలోచన పోతా ఉంటుంది ఓకే. వాళ్ళకి. ఆ! ఆ డబ్బు మీద పెడతారండి. నెక్స్ట్ ఇయర్ కూడా ఏసేస్తారు ఇప్పుడే టార్గెట్. హ్మ్. హ్మ్. పోతా ఉంటది వాళ్ళ మైండ్‌లో నెక్స్ట్ ఎలా ఉండాలని కూడా. రైట్. ఆ బిజినెస్‌ని ఎలా పెంచుకోవాలి? హ్మ్. అంటే ఎంతమందికి ఎంప్లాయ్‌మెంట్ ఇప్పుడు చూడు. ఒక ఫ్యామిలీ ఒక అతను మీరనుకో లక్షల్లో ఉన్నారనుకో. హ్మ్. ఒక 10 మందికి, ఒక 20 మందికి ఉద్యోగం ఇచ్చారనుకో. హ్మ్. ఆ 20 మంది ఫ్యామిలీలో వచ్చి మీ దగ్గర పని చేస్తున్నారు. వాళ్ళు 20 మంది. హ్మ్. వాళ్ళకి ఒక్కొక్కరికి 20,000, 40,000, 30,000 కొంతమంది టాలెంట్ బట్టి జీతాలు ఇచ్చారు. ఇప్పుడు అతను తీసిపోతున్నాడు. ఆ జీతం గుండా ఎంతమంది బతుకుతున్నారు అట్లంటే ఒక 5, 6 మంది ఉన్నారు. రైట్. నలుగురు, ముగ్గురన్నా ఉన్నారు. హ్మ్. బతుకుతున్నారు లేదా? ఆ! వాళ్ళు హ్యాపీ. ఆ హ్యాపీ కారణం ఎవరు? నువ్వు. హ్మ్. వాడంటాడు, వాడి ఫ్యామిలీ అంటాడు, మా ఓనర్ ఉండేదాకా, మా యజమాని ఉండేదాకా నాకేంరా రైట్. అంటాడా లేదా? హ్మ్. వాళ్ళ హ్మ్. ఫ్యామిలీ కూడా అంటారు, మా భర్తకి ఇంత శాలరీ, మా ఓనర్ బాగుండేదాకా, మా కంపెనీ ఓనర్ మా ఎండీ బాగుండేదాకా నాకేం భయం లేదు. బోనస్ ఇస్తూ ఉన్నాడు. ఎప్పుడు హ్మ్. చూసి నెలబడితే నెల జీతం అకౌంట్లోకి వచ్చేస్తున్నది. వాళ్ళ జీవితాంతం గడుపు అంటే ఇంతమందిని కాపాడే గుణం నీలో ఉందండి. హ్మ్. సృష్టి ధర్మం ఏంటంటే ఇక్కడ ఈ సబ్జెక్ట్ రూల్ ఏం చెప్తున్నదంటే 10 మందిని కాపాడడానికి నిన్ను ధనవంతుని చేసేది. ఓకే. పేదవాడుగానే ఉంటాడుగా చూడు. అటువంటి హ్మ్. వాడికి హ్మ్. ఆలోచనలు ఉండదు కాబట్టి హ్మ్. వాళ్ళనంతా కాపాడాలి. నువ్వు 10 మందికి ఇస్తేనే కదా వాడు బతకగలుగుతాడు. రైట్. దానికి కారణం నువ్వే కదా! ఆ! అందుకని లక్షలు పోయి కోట్లకు పోతానే ఉంటావు. నీ ఆలోచన చూడు. టార్గెట్ ఎలా ఉంటది? ఇతరుల ఆలోచన ఎవరి మీద పడ్డది ఇప్పుడు? ఓనర్ మీద పడ్డది. హ్మ్. ఎండీ మీద పడ్డది. హ్మ్. వాళ్ళంతా ఏం నిన్ను గురించి దేవుడికి కొలుస్తున్నారు కదా! హ్మ్. సృష్టి ధర్మం ఏందంటే ఇవ్వడానికి సిద్ధం ఎవడైతే ఇవ్వగలుగుతాడో వాడికే ధనవంతుని చేస్తది. రైట్. వాడు 10 మందిని కాపాడుతూ ఉంటాడు కాబట్టి. ఇప్పుడు చూడు వాళ్ళంతా నీ మీద పడిందా? నువ్వు హ్మ్. పనిచ్చేదాకా, నువ్వు జీతం ఇచ్చేదాకా వాళ్ళు హ్యాపీగానే ఉంటారు. అదే ఓకే. నువ్వు ఆపినావనుకో హ్మ్. వాళ్ళ పరిస్థితి ఏంది? దివాలా. వాళ్ళు దివాలా దివాలా అయిపో మళ్ళీ తిరగబడతారు. హ్మ్. కంపెనీలు మూతపడుతూ ఉంటే హ్మ్. ఎంతమంది ఆవేదన వ్యక్తం చేస్తారు. ఎందుకా? అవును. బతకలేమింకా మా పరిస్థితి ఏంది అనేసి. హ్మ్. అంటే వాళ్ళు నెగెటివ్‌లోకెళ్తారు మళ్ళీ. ఇదే నువ్వు పని ఇస్తానే ఉంటే నీ దగ్గర నెల నెల జీతం పడతానే ఉంటే వాళ్ళు ఆనందంగా జీవితం గడుపుతానే ఉంటారు. రైట్. అందుకే నువ్వు లక్షల్లో, కోట్లల్లో పోతా ఉంటాడు. కోటీశ్వరుడికి పోతా ఉంటాడు. హ్మ్. ఆలోచన ఉన్నతంగా ఏస్తాడు వాడు. నెక్స్ట్ ఓకే. బర్తేంది. అంటే హ్మ్. ఇప్పుడు ఒక హ్మ్. కంపెనీ కొంచెం సక్సెస్ తగ్గిందంటే కూడా దాన్ని ఎలా డెవలప్ చేసుకోవాలని ఆలోచిస్తాడు బాగా. హ్మ్. ఉన్నతంగా ఆలోచిస్తాడు. వర్కర్‌ని ఎలా పెంచాలి? ఇంకా హ్మ్. దీన్ని ఎలా డెవలప్ చేయాలని ఆలోచిస్తాడు. ఉన్నతంగా పెడతాడు ఆలోచన. ఆ ఓకే. ఉన్నత ఆలోచన ట్రైనింగ్ ఏమందంటే ఉన్నతంగా వాడిని డెవలప్ చేస్తాడు. వాడు లాస్‌ని గురించి పెద్దగా ఆలోచించడు పెద్దగా. రైట్. కొంతమంది లాసు సక్సెస్‌ని చూస్తా ఉంటారు. వాళ్ళు ఎందుకు కారణం అంటే కొంచెం బాగానే పోతూ ఉంటారు. టక్కని ఒక నెగెటివ్ ఆలోచన వల్ల కొంచెం లాస్‌లో పడతారు వాళ్ళు. రైట్. ఆ నెగెటివ్ ఆలోచించకూడదు మనం. ఒకే హ్మ్. ఆలోచనే. రెండేది ఉండకూడదు. ఒకటే. అదే పాజిటివ్. రైట్. ఆ పాజిటివ్‌ని పట్టుకొని పోతా ఉంటే వాడు అందుకే లక్షల్లో పోయి, కోట్లలో పోయి వాడు ఇంకా ఉంటాడు. చూడు ప్రకృతి అనుసంధానం ఎలా ఏర్పడిందంటే హ్మ్. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ ఒక కోటీశ్వరుడు ఉంటాడు. వాడికి మంచి బిజినెస్‌లు ఉంటది. హ్మ్. పోతే తోటలు అంటే పొలాలు కొనేస్తాడు. ఎక్కడైనా కొనిపెట్టుంటారు కొంతమంది. హ్మ్. హ్మ్. ఆడ వృక్షాలు పెంచుతారా లేదా? కాపలాదారు ఉంటాడా? దాన్ని అవును. పని చేసేవాడు ఉంటాడా? అవును. వాళ్ళ జీతాలకు పెట్టుండాడా? ప్రకృతిని ఎంతో ఉత్పత్తి చేస్తున్నాడు అతను. ప్రకృతి అనుసంధానం ఏర్పడిలా? సృష్టిలో హ్మ్. ఏర్పడి ఉండలా? హ్మ్. హ్మ్. పంచభూతాల కలయిక అతనికి తోడ్పడతది లేదా? రైట్. రైట్. అబ్సల్యూట్‌లీ. తోడ్పడతది లేదా? ఇప్పుడు 100%. లక్షలు ఉండేవాళ్ళు ఎవరో కొంతమందే ల్యాండ్ దీనోళ్ళు. హ్మ్. ఎక్కువ మంది హ్మ్. ల్యాండ్‌లు తీస్తారండి. అవును. చెట్లు పెంచుతారండి. మామిడి తోటలని పెంచుతారు. రకానికి ఒకటి కడతారు. ఓకే. ఎక్కడ చూసినా పెంచుతారు. సృష్టి ధర్మం అండి. సృష్టిని డెవలప్ చేస్తున్నావు. నీకు తోడ్పడడానికి రెడీ అండి అయ్యి. అందువల్లే రైట్. నువ్వు ధనవంతుడిగా పోతున్నావు. ఓహ్! ఆలోచన నువ్వు ఉన్నతంగా పెడుతున్నావు కాబట్టి నువ్వు ధనవంతునిగానే పంపిస్తానే ఉంటది. రైట్. నీగుండా 10 మంది కాపాడుతూనే ఉంటది. అందువల్లే హ్మ్. ధనవంతుడు
కోటీశ్వరుడు ఆలోచన ఎప్పుడు ఉన్నతంగానే ఉంటాడు, ఉన్నతంగా ఉంటుంది. బలంగా ఆలోచిస్తూ ఉంటాడు. ఇప్పుడు ఒక 6 నెలలు ఇప్పుడు జరగబోతుంది. ఇప్పుడు మే కదా, జూన్ వచ్చేసింది అనుకో. జూన్ వచ్చేసిందంటే ఒక 2-3 నెలలు పోతున్న వాడు నెక్స్ట్ ఇయర్కి కూడా టార్గెట్ వేస్తారు. నెక్స్ట్ డెవలప్ ఎలా ఉండాలి, నెక్స్ట్ ఇయర్లో రైట్. ఎట్లా పెంచాలి, ఇంకా ఎంతమంది ఎంప్లాయ్మెంట్ని పెంచాలి, ఏం బిజినెస్ చేయాలి, ఇంకొక బిజినెస్ ఏదైనా పెడదామా, ఇదే చాలా, లేదు ఇంకా పెట్టాలి, చాలు అనేది ఉండదు వాళ్ళది. ఇంకా పెట్టాలి, ఇంకా పెరగాలి, పక్కన వాడి కన్నా ఇంకా ఎదగాలి, ఇంకా పోవాలి, ఆలోచన వాడి మీద పెట్టుకొని పోతానే ఉంటాడు. అందుకని డెవలప్ అవుతాడు. అందుకని వాడు లక్ష్యంలో పోయి పొట్లోనే ఉంటాడు. సృష్టి ధర్మం, వాడు తోటలు చెట్లు అన్ని పెంచుతాడు కదా, మనుషులు జీతాన్ని ఇచ్చి పెంచుతున్నాడు కదా, వాడు చేయబోలే. ఇప్పుడు సేవ చేయమంటాను, గోసేవ చేయమంటే, సార్ నేను పారిలో ఉన్నాను కదా సార్, నేను ఎలా చేసేది, నువ్వు చేయబోలేదయ్యా. డబ్బు అనేది ఒకటి ఉండాలి, డబ్బు, ఆ డబ్బును పంపించయ్యా. ఎక్కడికే, గోసేవ కన్నా పంపించు, లేదంటే మీ ఇంట్లో వాళ్ళకి పంపించు, గోవులు ఉంటాయి కదా పెట్టమ్మా, ఇంట్లో వాళ్ళు ఉండలా. నువ్వు డబ్బు పంపిస్తే నువ్వే చేసింది, అది నువ్వు పంపిస్తేనే వాళ్ళు చేస్తారు. నీగుండా జరిగింది అని సృష్టికి తెచ్చిపోతుంది. అలా చేసుకోవాలండి. నీగుండా 10 మొక్కలు నాటి చూడు. అందుకే చెప్పాను ఎన్నో వీడియోల్లో, చెట్టును పెంచండి, ప్రకృతితో అనుసంధానం అవ్వండి. వీలైతే నీ ఇంటి పక్కన, నీ ఇంటి ఆవరణలో అయినా, లేదంటే రోడ్డు పక్కన ఒక్క చెట్టు అయినా, ఒక్క మొక్క, కనీసం నువ్వు పుట్టిన దానికి ఒక్క మొక్కను నాటి దాన్ని పెంచేసిపో. చెట్టు తరతరాలకు ఉంటుంది. ఒక మర్రి చెట్టు అంటే 100 సంవత్సరాలు. సో ఇక అఫర్మేషన్ చెప్పండి. ఇలా కోటీశ్వరులుగానే ఉండటానికి గల కారణాన్ని వివరించారు చాలా చక్కగా. వెరీ గుడ్. సో ఈ కోటీశ్వరులు అవ్వటానికి ఎలాంటి అఫర్మేషన్? నేను ప్రతిరోజు నా ఆలోచనలు ఉన్నతగా, డబ్బు మీద ఆలోచించి, మంచి ఆలోచన ఉన్నతంగా పెట్టి, నేను ధనవంతుడుగా, కోటీశ్వరుగా ఉండడానికి సహకరించిన పంచభూతాలకి, డబ్బుకి, విశ్వానికి చాలా చాలా కృతజ్ఞతలు. సో పంచభూతాలతో సహా వేడుకోవడం చాలా అంటే చాలా విచిత్రంగా అనిపిస్తుంది, ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది కదా. సో కోటీశ్వరులు కావాలి అనుకునే వాళ్ళందరికీ కూడా ఈ వీడియో తప్పకుండా నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక విశ్వమణి బాబు గారిని మీరు కలవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. తదుపరి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు, నమస్తే.